హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో గుంటూరు స్టైల్లో దోసకాయ టమాటా పచ్చడి చూపించబోతున్నాను. ఎంత రుచిగా ఉంటుందంటే అన్నంలో కానీ, దోశల్లో కానీ, చపాతీల్లో కానీ, ఇంకా మనకు సపరేట్గా చట్నీలు, కర్రీస్ ఏమీ అవసరం లేదు, అంత బాగుంటుంది. మరి అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. దోసకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా అయితే నేను 20 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కడుక్కొని ఫస్ట్ ఆయిల్ లేకుండా ఇలా వేడి చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై అయిపోగానే కాస్త నూనె వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు మొత్తాన్ని బాగా చక్కగా మగ్గిపోయేలాగా వేయించుకోవాలి. ఇలా ఈ పచ్చిమిరపకాయలు వేగిపోగానే వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు నేను కారానికి తగినట్టు తీసుకోండి మీరు. నేను నల్ల మిరపకాయలు తీసుకున్నాను, అందుకే 20 తీసుకున్నానండి, కారం ఎక్కువగా ఉంటాయి అనేసి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కేజీ టమాటాలు తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ 1/2 కేజీ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఈ టమాటాలు పండు టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు టమాటా ఫ్లేవర్ ఇష్టం లేదు అంటే ఉత్తి పచ్చిమిరపకాయలని ఇలా తొక్కేసుకొని అందులో దోసకాయ ముక్కల్ని కలుపుకోవచ్చు. ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా బాగుంటుందండి అది కూడా. ఇంకా అదైతే దోశల్లోకి పనిచేయదు, కానీ రైస్లోకి బాగుంటుంది అనమాట. ఇలా టమాటాలు మొత్తం గుజ్జులాగా ఉడికేంత వరకు ఇలా ఉడకపెట్టేసుకోవాలి. ఈ టైంలో నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కడిగేసుకొని అది కూడా వేసుకుంటే మెత్తగా మగ్గిపోతుందండి ఈ వేడికే. సో ఇలా టమాటాలు మంచిగా ఇలా మగ్గిపోగానే ఇలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఎందుకంటే మనకి ఈ వేడికి టమాటాలు ఇంకా గట్టిగా అయిపోతాయి, అప్పుడు పచ్చడి గట్టిగా వస్తుందని కాస్త ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చల్లారిపోయిన వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కల్లుప్పు, అలానే కాస్త జీలకర్ర వేసేసుకొని మనం మిక్సీ ఆడుకోవాలండి. అప్పుడు మనకి వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయలు బాగా నలుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా బాగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు కూడా ముందే వేసేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది, అప్పుడు అంత టేస్టీగా అనిపించదు. ఎప్పుడైనా సరే మీ దగ్గర రోలు అవైలబుల్గా ఉన్నప్పుడు ఎలా అయితే రోటి పచ్చడి తొక్కలుగా చేసుకుంటారో మిక్సీలో కూడా అలానే చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించిన విధానంలో అయితే చాలా రుచిగా ఉంటుంది. మెత్తగా ఏమీ అవ్వకుండా ఇలా తొక్కలు తగులుతూ ఉంటుందన్నమాట. టేస్టీగా ఉంటుంది. పంటి కింద ఈ తొక్కలు పడుతూ నవ్వులుతూ ఉంటే ఆ రుచి అనేది మనకు తెలుస్తుంది అనమాట. చాలా సింపుల్గా ఈ దోసకాయ టమాటా పచ్చడిని చేసేసుకోవచ్చు. మనం మిక్సీ ఆడుకున్నది మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు నేను 1/2 కేజీ దోసకాయ తీసుకున్నాను. ఒకసారి చేదు చూసుకోండి. ఈ విత్తనాలతో సహా వేసుకుంటేనే ఈ పచ్చడి రుచిగా ఉంటుందండి. ఎవరికైతే విత్తనాలు ఇష్టం ఉండదో వాళ్ళు తీసేసి కూడా వేసుకోవచ్చు, కానీ దోసకాయ పచ్చడి రుచి మొత్తం ఆ విత్తనాలతో సహా వేసుకుంటేనే ఉంటుందన్నమాట. ఆ దోసకాయలో ఉండే పుల్లదనం ఆ పచ్చడిలో కలిసి భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. తాలింపు లేకుండా తిన్న ఈ పచ్చడి బాగుంటుంది, తాలింపు వేసుకున్నా సరే ఈ పచ్చడి బాగుంటుంది అనమాట. ఇలా దోసకాయ ముక్కల్ని ఈ టమాటా పచ్చడిలో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు పెట్టుకున్నాను. ఈ తాలింపుని అందులో కలిపేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి దోసకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.